షాపులు పెట్టినా కూడా నిన్నటి దాకా కూడా మేము స్పందించలేదు. నిన్న స్పందించిన లాస్ట్ పీరియడ్లో పింఛన్ తీసుకుంటే ఖాతాలు బాగుంది. ఎందుకంటే నెలగానే డబ్బులు ఇస్తారు, వాళ్ళు 2000 తెచ్చిస్తారు, 3000 తెచ్చిస్తారు. వాళ్ళు బంద్ అయితే మందు జరగకపోతే ఒక థమ్స్అప్ తెచ్చుకుంటారు, మ్యాంగో జ్యూస్ తెచ్చుకొని తాగుతారు. వాళ్ళకు పండ్ల ఖర్చులకు కూడా మిగులుతాయి. షాపులో అయితే బెల్ట్ బంద్ చేయడం వల్ల వాళ్ళకి ఏం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ కిరాణా షాపులు మరియు మహిళా సంఘానికి అందరికీ గ్రామ కాంగ్రెస్ పార్టీ పండగ కిందకున్నారు మాత్రం వదిలిపెడతాం. ఊర్లో ఏదైనా పండగ ఉన్నారు సాధించాం సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని, సాధించాం సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని. ఐక్యంగా నిలబడదాం గట్టికల్లు గ్రామ ప్రజలందరూ, నిలబడదాం గట్టికల్లు గ్రామ ప్రజలందరూ ఐక్యంగా సాధిద్దాం సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా గట్టికల్లును సాధిద్దాం. గట్టికల్లును సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా గట్టికల్లు గ్రామ ప్రజల ఐక్యత, వదిలాలి గట్టికల్లు గ్రామ ప్రజల ఐక్యత. సంపూర్ణ మద్యపాన నిషేధానికి మేమంతా కులమతాలకు, రాజకీయాలకు, వర్గ ప్రజలకు అతీతంగా ఉద్యమం చేసేందుకు ప్రమాణం చేస్తున్నాము. ఇందులో ఏ ఒక్కరి ఒత్తిడిలు, అభిప్రాయాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మద్యపాన నిషేధానికి అమలు చేసేందుకు ప్రమాణం చేస్తున్నాం. ఫుల్ బాటిల్ తాగేటోడు ఒక 90కి వస్తాడు. ఎంతో కొంత తగ్గించిన వాళ్ళు అవుతాం కాబట్టి అందరూ సహకరించాలి. దీనికి ఎవరైతే ముందు పోతారో నాకు పేర్లు లిస్టు రాసి అని పెరుమల యూసఫ్ తాత అన్నాడు. రాంబాబు తాత ఎవరైనా పని చేసేది అంటారు. అన్నప్పుడు ఆయన రోజు తాగే అలవాటు ఉన్నారు. ఇంత నైట్ తాగుతాడు వ్యవసాయ పని పోయి, అది మంచి విషయమే. ఆయన తాగి ఇంట్లో మంచిగా అనుకుంటున్నాడు. మిగతా వాళ్ళ పరిస్థితి కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. ఇంట్లో భార్య సాధంగా రాసుకున్న డబ్బులు కూడా పోయి తీసుకొని తాగుతాడు. తెల్లారి కూరగాయలు పోతే 50 రూపాయలు దొరకట్లేదు. ఏంటంటే నాకు పిచ్చి వేసిన తాగని అంటాడు. మరి దీనికి ఏం చేద్దాం? కాబట్టి ఉన్నోడు తాగుతారు, లేనోడు ఎడిపోవాలి. అందరూ ఈ స్వచ్ఛందంగా మద్యం షాపుల వాళ్ళు, బెల్ట్ షాపుల వాళ్ళు బంద్ చేసుకోవాలి. ఇంకో గొప్ప విషయం, ఊరు బయట వచ్చే వరకు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటే జాగ్రత్త కన్నా మా బెల్ట్ షాప్ బంద్ చేసిందని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిండు. అందరూ కూడా అట్లా ముందుకు రావాలని నా కోరిక. ఇంకోటి, కాలువల పంటి, పంట పొలాల పంటి ఈ సీసా అనేది ఎవరికి తెలిసే తెలియదు. నాకున్న ఆలోచన ప్రకారం 100 ఏళ్ళైనా, 1000 ఏళ్ళైనా, 1,00,000 ఏళ్ళైనా కూడా ఆ సీసా ఎప్పటికీ పువ్వులు మట్టిలో నీటి కాదు, కరిగిపోదు. కాబట్టి ఆ సీసా గురించి తాగి ఆ మత్తులో పలకొడితే ఆ సీసా పువ్వుల ప్లాస్టిక్ సీసా అనేది ఎప్పటికి కరగదు. నువ్వు మళ్ళీ వచ్చే సంవత్సరం నాటు పెట్టిన ఈసారి బీడుగా ఉన్నా ఆ సీసా అనేది కరిగిపోదు. పంట పొలాల దగ్గర ఎవరు కనిపడ్డా కూడా ఆ స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు ఆ ఫోటోలు తీసి అలా పెడితే కొంచెం మేలు జరుగుతుందని నా ఆలోచన. కానీ నిబంధనల ప్రకారం అందరూ మళ్ళీ దీంట్లో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అందరు ఏకతాటి పైన వచ్చి మీరు ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ అంటే తుది గడువు తర్వాత పూర్తిగా మద్యపానం నిషేధించే విధంగా అందరూ గట్టి బిగించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీంతో పాటు నా పేరు గుండు లింగయ్య, మాది గట్టికల్లు గ్రామం, ఆత్మకూరు మండలం, సూర్యాపేట జిల్లా. మా ఊరు బెల్ట్ షాపులు బంద్ చేయాలని మా గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. ఈ బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు ఆగమైపోతున్నాయి. భర్త భార్యలు ఎడబాసిపోతుండ్రు, ఎకరాల భూములు అమ్ముకొని ఆగమైండ్రు. ఇప్పటికైనా ఈ బెల్ట్ షాపులు బంద్ చేసి మా ఊరు ఈ సభ్యులంతా, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, పార్టీ సంఘాలు అన్ని ఏకదాటికై ప్రమాణం చేసిర్రు. ఈ బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మా ఊరిని నెంబర్ 1 ఊరుగా అభివృద్ధి చేసుకున్నామని మా యొక్క అభిప్రాయం. గాంధీ జయంతి సందర్భంగా మా ఊరు మద్యపాన నిషేధం చేద్దామని గ్రామ ప్రజలందరూ ఏకాభిప్రాయంగా ఒక్క దాటి మీదకి వచ్చి బంద్ చేయాలనుకున్నాం. బంద్ చేస్తాం. రాష్ట్రంలో మా గట్టికల్లు గ్రామం నెంబర్ 1 కావాలని మా ప్రతిజ్ఞ. గ్రామంలో మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా నిషేధించేందుకు
అన్ని వర్గాల నుండి మద్దతు వచ్చింది. గ్రామంలో మద్యాన్ని అమ్మడం కానీ, కొనడం కానీ, తాగడం కానీ పూర్తిగా నిషేధిస్తున్నాం. దానికోసం ఈ రోజు నుంచే గాంధీ జయంతి సందర్భంగా అమలు చేసేందుకు గ్రామంలో అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. మద్యం వల్ల గ్రామాల్లో స్వేచ్ఛ, శాంతి కోల్పోతున్నాం. ఇటు రాజకీయ పార్టీలు, ఇటు వృద్ధాప్యులు సైతం మద్యపానం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మద్యపానం తాగి ఎంతో మంది అనారోగ్యాల పాలు కావడమే కాకుండా 20 ఏళ్లకు 25 ఏళ్లకే 60 ఏళ్ల వ్యక్తుల్లా కనిపిస్తూ అనారోగ్యం పాలయ్యి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దానివల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు రోడ్డున పడి అనాథలవుతున్నారు. ఉచితంగా విద్య, వైద్యం అందలేకపోతుంది. సామాన్యుడు పెద్ద ఆసుపత్రికి వెళ్లాలంటే ఇలాంటి సమస్య ఎదురవుతుంది. అందుకే మద్యపాన నిషేధం అనేది నిషేధించినట్టయితే నిరుపేద కుటుంబాలు పచ్చగా ఉంటాయనేది మా ఉద్దేశం. గ్రామంలో ఇక నుండి ఎలాంటి మద్యపానాన్ని అమ్మడం కానీ, తాగడం కానీ చేయొద్దని ఈరోజు గ్రామస్తులు అంతా ఐకమత్యంగా ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. దీనికి అన్ని వర్గాలు, అన్ని కులాలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.